సో ఇటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ రైస్ అవుతోంది. ఎందుకంటే శ్రీవర్షిని మంగళగిరికి చేరుకున్న పరిస్థితి ఉందా, తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటోందా, గుజరాత్లో ఇటువంటి కోణంలో అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. శ్రీవర్షిని ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకువెళ్ళడం జరిగింది, గుంటూరుకి తీసుకువెళ్తారు అనుకున్న నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరుకి చేరుకుంటోందా, తల్లిదండ్రుల దగ్గరికి చేరుకునే అవకాశం ఉందా? ఇదే అంశానికి సంబంధించి అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. మరి అఘోరి వర్షన్ ఏంటి, అఘోరి ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతోంది అఘోరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అఘోరి గారు మాట వినిపిస్తోందండి? హలో హలో అఘోరి గారు, నా మాట వినిపిస్తోందా మీకు? వినిపిస్తున్నానా? హర మహాదేవ్, జై శ్రీ మహాకాల్. అఘోరి గారు, ప్రస్తుతం శ్రీవర్షిని కనిపించడం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? తెలియదు నాన్న. ఇప్పుడు నేనైతే, మీరు ప్రజలందరూ చూడండి, నేనైతే అక్కడ లేను. నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంతంగా వచ్చిన తర్వాత నేను పంపించేశాను. ఓకేనా? వాళ్ళు వచ్చిన తర్వాత నేను హరిశ్చంద్ర ఘాట్ లో నేను 11 గంటల నుండి నైట్ తెల్లారుజామున 4 గంటల వరకు నాకు సాధన ఉంటది. ఇది 3వ రోజు. కాశీలో ఉన్నాను, నేను కాశీలో ఉన్నాను. నేను నా సాధనకు, నేను నా లోక కళ్యాణం గురించి నేను వచ్చాను. నాది నేను చేసుకుంటున్నాను. నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళ దగ్గరికి పంపించాలి, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చాలి. కానీ ఎక్కడ చేర్చకుండా ఎందుకు తిరుగుతున్నారు? ఇంకేమన్నా నిందలు వేయడానికా, లేకుంటే ఇంకేమన్నా చేయడానికా? ఆ ఆడపిల్ల మీద ఈ విష్ణు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు ఇంతగానం ఆడుకుంటుండు? ఎందుకు ఇప్పటిదాకా ఇంటికి తీసుకెళ్ళలేదు? ఇప్పుడు ప్రజలందరూ నన్ను విమర్శిస్తూ ఆడపిల్లని పంపించాలి అనేవాళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నా అతని దురుద్దేశం ఏంటిది? ఆ ఆడపిల్ల నాతోని పంచుకున్న మాటలు నాకు ఇప్పటికీ కన్నీటి బొట్టు వస్తుంది. ఆడపిల్లల గురించే కానీ పోరాడేది. ఏమంది మీతోని? ఆమె చిన్నప్పటి నుండి, ఆమెకు ఎప్పుడైతే 10th అయిపోయిందో అప్పటి నుండి ఆమె పడ్డ కష్టాలని నాతో చెప్పుకుంది. నరక యాత్ర అనుభవించి ఎవరు ఎన్ని దెబ్బలు తిని ఏమేమి అనుభవించుదో అది నాతో పంచుకుంది. అందుకే నేను కాపాడాలనుకున్నాను. కానీ నా మీదనే నిందేసి నాతోనే ఏదో చేసినట్టుగా పుకార్లు పుట్టించి, ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి, ఇదంతా ప్రజలకు ఇప్పుడు అర్థం కావాలి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండు. అసలు వాళ్ళ ఫ్యామిలీని వదలకుండా వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఇదంతా గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీ ఫ్రేమ్ చూపించే ప్రయత్నించారు, ఎందుకంటే అలాంటి నిప్పులు కనుక చూస్తే మనకి యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఓకే డన్. నేను ఎక్కడున్నానో మీకు చూపెట్టలే, ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు నిజం ఏంటిదనేది తెలియాలి. నా దగ్గరికి వెళ్ళి నేను పంపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంతంగా వచ్చిండని పంపించా. అదే విష్ణునో ఇంకెవరినో వస్తే నేను పంపించకపోదును. కానీ వాళ్ళ సొంతంగా వచ్చిండు, వాళ్ళ కుటుంబం బాధ్యత, పంపించే బాధ్యత నాకు కూడా ఉందని నేను సామరస్యంగా అక్కడ ఏమి గొడవ చేయకుండా నేను సామరస్యంగా పంపించాను. పంపించిన వాళ్ళు నేను కాశీలో ఉండి, ఇది కాశీలో 3వ రోజు సాధన. వాళ్ళు గుజరాత్ నుండి ఇక్కడికి రావడానికి నాకు 1 రోజు పట్టింది. 4 రోజుల నుండి ఎందుకు ఇంకా చేరుకోలేకపోయారు? ఎక్కడ తిరుగుతున్నారు మరి వీళ్ళంతా? అసలు ఇలా తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటుండు? ఆ పిల్ల గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఈ విష్ణు అనే వ్యక్తి ఎందుకు అంత తాపత్రయపడుతుండు? ఎందుకు వదలలేకపోతుండు వాళ్ళ కుటుంబాన్ని? ఈ విష్ణు అనేవాడు కిరాయి ఇంట్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని ఈ ఆడపిల్ల మీద ఏదైనా ఉద్దేశం ఉందా? లేకుంటే ఈ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటుండా ఏంటిది? నేను ఎందుకు ఈ మాటలు అంటున్నా అంటే, ఆడపిల్ల నాకు చెప్పిన ఆ విషయాలు నేను బయటికి చెప్పలేను. నా బిడ్డ చెప్పి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది. కానీ నా మీద ఎన్ని నిందలు వచ్చినా నేను మోస్తున్నాను. మోయాల్సిన బాధ్యత నాకు. ఎందుకంటే నేను ఏది చెప్పను ఆడపిల్లల మీద. నేను ఆడపిల్లని కాపాడుకోవాలి, ధర్మాన్ని ధర్మ పోరాటమేగా నేను చేసేది. ఏదో ఆశించి అయితే చెయ్యట్లేదు ఇక్కడ. కానీ ఎందుకు ఇలా దొంగచాటుగా దాక్కోవడము? కానీ బహుశా అఘోరి మీరు అన్నట్టుగా కొన్ని చెప్పుకోలేని ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది, కాస్త డెలికేట్గా హ్యాండిల్ చేస్తూ. అలా మీరు కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఏమైనా ఇప్పుడు మళ్ళీ టచ్ అవుతోందా? 100% అన్న. వాడికి దురుద్దేశం ఉంది, ఈ పిల్లని మొత్తం వెంటేసుకొనే ఉండాలి. కాబట్టి
ఆ పిల్ల లేకుంటే వీడికి జీవితమే లేదన్నట్టుగా వీళ్ళ కుటుంబాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ సొంత అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయనను